మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, కార్తీక్ తాత ఎలా అయినా మా నాన్న ఏ తప్పు చేయలేదని, నిర్దోషని, దీనంతటికి ఎవరి కారణమో వాళ్ళని బయటికి లాగుతాను. ఎవరైతే మా నాన్నని తప్పు చేశావని నోరెత్తి నిందిస్తున్నారో వాళ్ళతోనే క్షమాపణ చెప్పేలా చేస్తాను. నువ్వేమంటావు తాత? కరెక్ట్గా చెప్పావురా కార్తీక్. అవును, శ్రీధర్ ఏ తప్పు చేయలేదని నువ్వు నిరూపించు. ఆ తప్పు ఎవరు చేశారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా నేను క్షమించేదే లేదు. వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక జోష్న కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోకి ఇక సుమిత్ర, దీపా, నువ్వు నా గురించి ఎంత కంగారు పడ్డావో నీ కళ్ళు చూస్తుంటేనే నాకు తెలుస్తుంది. నాకేమీ కాలేదు, అలాగే ఆయనకు కూడా ఏమీ కాలేదు. నువ్వు కంగారు పడమాకు. టైం అయింది, మీరిక బయలుదేరండి. అక్కడ కాంచన వదిన ఈ విషయం తెలిసి ఎంత కంగారు పడుతూ ఉంటుందో. అవును, తెలియకపోయినా తెలియజేయడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారుగా అని కార్తీక్ అంటాడు. ఒక్కసారిగా పారిజాతం, బాబోయ్, వీడు నా పేరు చెప్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటే, ఇక శివనారాయణ, పారిజాతం నీతో మాట్లాడాలి, లోపలికి రా అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీపా కార్తీక్ ఇంటికైతే బయలుదేరుతారు. ఇక జోష్న, మమ్మీ ఏంటి దీపని అంత ప్రేమగా ఉదరుస్తుంది? అయినా నాకంటే దీపే ఇంట్లో అందరి ముందు మంచిదానిలా బిల్డప్ ఇస్తుంది. మమ్మీకి బాగోకపోతే దీప్ ఎందుకు అంత కంగారు పడాలి? దీప్ ఎందుకు అంత టెన్షన్ పడాలి? దీనంతా చూస్తూ ఉంటే దీపకి తన సొంత తల్లిదండ్రులు మమ్మీ డాడీనని తెలిసిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నిజం తెలియకుండా నేను ఏమీ చేయలేను. ముందు బావ నిజం తెలుసుకోకుండా ఏదో ఒకటి చేయాలి. బావ గనుక నిజం తెలుసుకుంటే నా పని అయిపోయినట్టే. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దీపా కార్తీక్ ఇంటికైతే వస్తారు. రాగానే ఇక శౌర్య ఏమో కాంచనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నానమ్మా, నిజంగానే నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్తున్నావా? అవునే, తాత దగ్గరికి వెళ్ళవా నానమ్మ అని నన్ను పదే పదే అడుగుతున్నావుగా. ఈరోజు నిజంగానే నేను మీ తాత దగ్గరికి వెళ్తున్నాను. అవునా నానమ్మ, అయితే నువ్వు త్వరగా తాత దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడే దీపా కార్తీక్ ఇంటికి వస్తారు. ఇక శౌర్య, నువ్వు త్వరగా తాత దగ్గరికి వెళ్ళు అన్న మాటని వింటారు. వినగానే దీప, శౌర్య ఏం మాట్లాడుతున్నావు? నీకెన్నిసార్లు చెప్పాను నానమ్మతో అలా మాట్లాడద్దు అని? నేనేం మాట్లాడానమ్మా? శౌర్య, ఇప్పుడే కదా నువ్వు నానమ్మతో తాత దగ్గరికి వెళ్ళమని చెప్తున్నావు. అవును, కానీ ఆ మాట నేను చెప్పలేదు, నానమ్మే నాతో చెప్పింది. నానమ్మే తాతయ్య దగ్గరికి వెళ్తానంది అని వెనకాలనే కార్తీక్, అమ్మా ఏంటి నువ్వు అంటుంది? అవునరా కార్తీక్, నేనే మీ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. అదేంటమ్మా, ఎన్ని రోజులు లేంది ఇప్పుడు ఆయన ఉన్న ఈ పరిస్థితిలో నువ్వు అక్కడికి వెళ్ళడం ఏంటి అని వెనకాలనే ఇక దీప, శౌర్య నువ్వు లోపలికి వెళ్ళు. సరే అమ్మా అంటూ శౌర్య లోపలికి వెళ్తుంది. ఇక కాంచన, లేదురా కార్తీక్, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నాకు వెళ్ళాలని అనిపించలేదు. కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. త్వరగా నువ్వు వెళ్ళి స్నానం చేసుకొని బట్టలు మార్చుకొనిరా, వెళ్ళరా అని వెనకాలనే ఇక దీప, బావా పద అని చెప్పేసి కార్తీక్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇక కాంచన, అక్క వంటంతా అయిపోయిందా? అయిపోయింది చెల్లమ్మ, క్యారేజ్ కడతాను, కార్తీక్ బాబు వచ్చేలోపు కట్టేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా దీప, బావా ఇదే అత్తయ్యని మావయ్యని మనం కలపడానికి ఒక అవకాశం. ఏంటి దీప నువ్వు అంటుంది? అవును, ఇప్పటి వరకు అత్తయ్య మావయ్య పేరు చెప్తేనే కోపంతో మనల్ని తిట్టేది. కానీ ఇప్పుడు అత్తయ్య అంతటా అత్తయ్యే మావయ్య గారిని కలవాలి అంటుందంటే ఖచ్చితంగా అత్తయ్యకి మావయ్య గారి మీద కోపం కొంచెమైనా తగ్గుంటుంటుంది. ఈ అవకాశాన్ని మనం వాళ్ళిద్దరిని కలపడానికి ఉపయోగించాలి. అవును దీప, కానీ ఈ విషయంలో సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. అంతా బాగుంటే అందరం ఆనందంగా ఉండేవాళ్ళం. బావా, మావయ్య గారు నిర్దోషిగా ఖచ్చితంగా బయటికి వస్తారు. నాకు తెలిసి జోష్న మాట్లాడే మాటలకి, జోష్న చేష్టలని చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనుక జోష్నే ఉంది. దీపా, అవును బావా, నువ్వు గమనించవలేదో, కాశీ జోష్న రూమ్లోంచి బయటకు వచ్చాడని నీతో నేను చెప్పాను. తర్వాత కాశీ మావయ్య గారి మీద ఇలాంటి సాక్ష్యం చెప్పాడు అంటే ఖచ్చితంగా దీని వెనక జోష్నే ఉంది. అందుకే జోష్న అంత ఓవర్ చేస్తుంది, అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. దీపా, అవును, ఖచ్చితంగా దీని వెనక జోష్నే ఉందని ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. కాశీతో మనం మాట్లాడితే తప్పెక్కడ జరిగిందో తెలుసుకోవచ్చు. బావా, అంతకంటే ముందు ఇప్పుడు అత్తయ్యని మావయ్యని ఎలా కలపాలో కూడా చూడు. సరే దీపా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేస్తాను అని కార్తీక్ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు. ఇంకా ఒక పక్కన పారిజాతం జోష్న దగ్గరికి వస్తుంది. అలాగే జోష్నని మెడ పట్టుకుని నొక్కేస్తూ ఉంటుంది. గ్రాని ఏంటలా నొక్కుతున్నావు?
చేస్తాను గ్రాని, వదిలిపెట్టు గ్రాని అని అంటూ ఉన్న పారిజాతం మాత్రం ఇక జోష్న గొంతు పట్టుకొని జోష్నని గట్టిగా నొక్కుతూ నులుముతూ నిన్ను చంపేస్తాను అని అంటూ ఉంటుంది. గ్రాని, చచ్చిపోతాను గ్రాని, వదులు అంటూ వదిలించుకుంటుంది. పిచ్చివాడిని పట్టిందా? కొంచెం ఉంటే చచ్చేదాన్ని. ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది? చావు నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది. నా నా దగ్గర కాబట్టి అలా ఉందే. కానీ రేపు నువ్వు చేసిన తప్పులన్నీ మీ తాత ముందు బయటపడితే ఖచ్చితంగా మీ తాత చేతిలోనే నువ్వు చస్తావు. గ్రాని, నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను అంటున్నావేంటి? నాకంతా అర్థమైంది. కాశీగాడిని అడ్డు పెట్టుకొని నువ్వే కదా శ్రీధర్ని జైలుకి పంపించావు. ఇదంతా నీ పనే కదా. రెస్టారెంట్ క్లోజ్ అవ్వడానికి, ఫుడ్ పాయిజన్ అవ్వడానికి దీనంతటికీ నువ్వే కదా కారణం. గ్రాని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు దీనికి ఏ సంబంధం లేదు. అయినా మన రెస్టారెంట్ని నేనే ఎలా నాశనం చేస్తాను? నాకు తెలిసి నీ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తావు. నువ్వు సాధించడం కోసం, నువ్వు అనుకున్నది చేయడం కోసం ఏదైనా చేస్తావు. దీని వెనక నీ పాత్రే ఉంది కదా, చెప్పవే. అవును, నేనే. ఏంటి నువ్వు వాగుతుంది? అవును గ్రాని, అంటే ఇదంతా నువ్వు చేయించావా? ఓసే పాపిష్టిదానా, నీకు ఇదేం పోయాం కాలమే. ఇప్పుడు గనక ఇవంతా మీ తాతకు కానీ తెలిస్తే నీ పని ఏమవుతుందో తెలుసా? గ్రాని, మన చేతికి మట్ట ఉట్టకుండా ఇది ఎలా చేయాలో అంతా నేను చేశాను. దొరికినా మన పేరు బయటికి రాదు. ఇలా చెప్తున్నావే? గ్రాని, నేనేం చేశానో నీకు క్లియర్గా చెప్తాను విను. మన కాంపిటేటర్ వైరా ఉన్నాడు కదా, వాణ్ణి కలిసి నేను సీఈఓ అయితే 50% షేర్స్ నీకు అమ్మేస్తానని చెప్పాను. వాడు నేనిచ్చిన బంపర్ ఆఫర్కి కాశీగడికి ఉద్యోగం ఇస్తానని చెప్పి మావయ్య మీద వాడు పగ తీర్చుకున్నాడు. మావయ్య తెలియకుండా ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి కాశీ వైరాతో చేతులు కలిపి ఇదంతా చేశాడు. ఇప్పుడు కాశీ వైరా కంపెనీలో జనరల్ మేనేజరు. మావయ్య జైలుకి వెళ్ళాడు. కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఒసే తింగర్దానా, నీ 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 పంతం కోసం, నీ స్వార్థం కోసం ఏ పాపం తెలియని అమాయకుడిని బలి చేస్తావా అని జోష్న చంప పగలు కొడుతుంది. దాంతో జోష్న, గ్రాని, నోరు ముయ్యవే. చూడు, రేపేదైనా అయ్యి ఆ కార్తిక్ గాడు మామూలోడు కాదు. వాడు ఆవులిస్తే పేగులు లెక్కెట్టే రకం. వాడు ఖచ్చితంగా కాశీని ఇదంతా చేశాడని తెలుసుకుంటాడు. అప్పుడు కాశీగాడి జీవితం ఏమవుతుందో తెలుసా? ఈ కేసులో వాడు ఇరుక్కుంటాడు. నువ్వు ఆ వైరా బాగానే ఉంటారు. ఎవరు పోతే నాకేంటికి రాని, నేను సేఫ్గా ఉన్నాను లేదో కావాలి. ఒసేయ్, వాడు నీ సొంత తమ్ముడే, మర్చిపోయావా? కానీ వాడెప్పుడైనా నన్ను అక్కలా చూశాడా? ఆ దీపనే దీపక్క అంటూ ఉంటాడు. ఎందుకంటే నీ ప్రవర్తన బట్టి వాడు అలా ప్రవర్తిస్తాడు. ఎప్పుడైనా వాడిని తమ్ముడిగా ప్రేమగా చూసావా? చూడు జోష్న, ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాను. కానీ మనవడిగా ఆడికి నేను ఏ రోజు ఏమీ సహాయం చేయలేదు. కాశీకాడుకి మాత్రం నీ వల్ల ఏదైనా ఇబ్బంది అయితే నేను మాత్రం చూస్తూ ఊరుకోను, గుర్తుపెట్టుకో అని చెప్పి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్రాని అంటే పిచ్చిదానిలా మాట్లాడుతుంది. సర్లే, వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పేసి జోష్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే కాంచన స్టేషన్కి వెళ్తారు. ఇక కార్తీక్, మాస్టారు అని వెనకాలనే, ఒరే కార్తీక్, నువ్వేంట్రా? చెప్పాను కదా నువ్వు ఇక్కడికి రావద్దని. దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. నాకు శిక్ష పడాలి అంటే పడుతుంది. కానీ నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అక్కడ మీ అమ్మ అలాగే దీప నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళు. మాస్టారు, నేను ఒక్కడనే రాలేదు, నాతో పాటు అమ్మ కూడా వచ్చింది. ఏంటని అంటుంది. అవును మాస్టారు అంటూ కాంచనని అమ్మ అని చెప్పి కాంచనని అక్కడికి తీసుకొస్తాడు. ఒక్కసారిగా శ్రీధర్ కాంచనని చూసి షాక్ అవుతాడు. ఇక కార్తీక్, మాస్టారు మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు చిన్న పనుంది, బయటికి వెళ్తున్నాను అని చెప్పి కార్తీక్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక కాంచన, ఏమండి భోంచేశారా? లేదు కాంచన, నా ఆకలి తీర్చడానికి నువ్వు వస్తావని నేను అస్సలు అనుకోలేదు కాంచన. ఏమండి రండి భోంచేద్దురా అని చెప్పేసి ఇక శ్రీధర్ని తీసుకొని కాంచన బయట కూర్చోబెట్టి శ్రీధర్కి భోజనం వడ్డిస్తూ ఉంటే శ్రీధర్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక కాంచనాన్ని చూసి, కాంచన, నేను ఈ తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? చెప్పు కాంచన, నీ సమాధానం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. నేను ఈ తప్పు చేశానంటే నువ్వు నమ్ముతున్నావా కాంచన? లేదండి, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు. మీరు ఈ తప్పు ఎట్టి పరిస్థితులు చేయరు అని వెనకాలనే, చాలు కాంచన, నువ్వు నన్ను క్షమించకపోయినా నువ్వు నన్ను నమ్మావు చూడు, ఈ ఒక్క మాట చాలు కాంచన అంటూ కార్తీక్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలతో కార్తీక్ అక్కడి నుంచి వెనక్కి తిరగగానే అప్పుడే
కావేరి అలాగే స్వప్న అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన కార్తీక్, చిన్నమ్మా, స్వప్న, మీరు ఇప్పుడు కార్తీక్, మీ నాన్న స్టేషన్లో ఉన్నారు కదా, ఆయనకి భోజనం తీసుకొచ్చాను. చిన్నమ్మ, ఈ భోజనం ఇంకా మాస్టర్కి అవసరం లేదు. ఏంటి నా అన్నయ్య నువ్వు అంటుంది? అవును, అమ్మ భోజనం తీసుకొచ్చింది. ఇప్పుడు మాస్టర్ భోజనం చేస్తున్నారు. అవునా? అక్క భోజనం తీసుకొచ్చింది ఆయన కోసం. అవును చిన్నమ్మ. కార్తీక్, ఇప్పుడు ఆయన ఎలా బయటపడతారు? అన్నయ్య, సారీ అన్నయ్య, కాశీ ఇలాంటి పని చేస్తాడని అస్సలు ఊహించలేదు. అయినా కాశీకి ఎందుకు ఇలా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. స్వప్న, కాశీ ఏదో విషయంలో భయపడుతున్నాడు. ఖచ్చితంగా కాశీ ఈ తప్పు చేయించలేదు. కాశీతో ఇదెవరో చేయిస్తున్నారు. వాళ్ళే కాశీతో ఇదంతా చేయించారు. ఏంటి అని అంటుంది. అవును, నువ్వు పని చేయాలి స్వప్న. కాశీ గురించి నాకు అన్ని డీటెయిల్స్ చెప్పు. అప్పుడు తప్పు ఎలా జరిగిందో మనం తెలుసుకోవచ్చు. నాన్నని నిర్దోషిగా నిరూపించవచ్చు. సరే అన్నయ్య. చిన్నమ్మ, ఆలస్యమవుతుంది. మాస్టర్కేమీ కాదు. ఆయన నిర్దోషిగా నిరూపించి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు నమ్మకం ఉంది కార్తీక్, నువ్వు తీసుకొస్తావని. సరే కార్తీక్ అంటూ కావేరి అలాగే స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోకి కాంచన భోజనం పెట్టేసినాక ఇక వెళ్తున్నానండి అని అంటుంది. కాంచన, నీ నమ్మకమే నన్ను నిర్దోషిగా నిరూపిస్తుంది. తప్పకుండా అండి, మన కొడుకు కార్తీక్ మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాడు అని చెప్పేసి అనగానే శ్రీధర్ సంతోషపడతాడు. ఇక కార్తీక్, మాస్టరు, ఇప్పుడు హ్యాపీనా? ఇప్పుడు మీ మనసులో ఉన్న భారం మొత్తం పోయిందా? పోయిందిరా, పోయింది. మళ్ళీ నేను బ్రతికినట్టు అనిపిస్తుందిరా కార్తీక్. ఇక నాకు ఈ సంతోషం చాలురా. నేను నిర్దోషిగా నిరూపణ అవ్వకపోయినా నేను దోషిగా జీవితాంతం జైల్లో ఉండమన్నా ఉంటానురా అని అంటాడు. ఆ మాటతో కార్తీక్, మాస్టరు, మీరు ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు మీరెందుకు జైల్లో ఉంటారు? ఉండరు. అమ్మా పద అని చెప్పేసి కాంచనని తీసుకొని కార్తీక్ ఇంటికైతే వచ్చేస్తాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత కాశీ రెడీ అవుతూ ఉంటాడు. ఇక స్వప్న, అయినా ఇప్పుడు ఉద్యోగం లేదుగా, ఇంత ఉదయాన్నే ఇంత ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు టిప్ టాప్గా రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది? చూడు స్వప్న, మీ నాన్న దగ్గర జాబ్ లేకపోతే నాకు ఉద్యోగమే రాదనుకుంటున్నావా? నా లెవెల్కి తగ్గట్టు, నా క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ నాకు వచ్చింది. జనరల్ మేనేజర్. కాశీ, అవును. ఇంకొక విషయం చెప్పనా? ఇప్పుడున్న మార్కెట్లో సెకండ్ పొజిషన్లో ఉన్న ది గ్రేట్ వైరా రెస్టారెంట్స్లో నాకు జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చింది. ఈరోజే జాయినింగ్. నేను జాయిన్ అవడానికి వెళ్తున్నాను అని కాశీ వెళ్ళిపోతాడు. ఇక స్వప్న, ఇదేంటి, కాశీకి ఇంత త్వరగా జనరల్ మేనేజర్ పోస్ట్ అవడం ఏంటి? నమ్మలేకపోతున్నానే. ఇది వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసి స్వప్న కార్తిక్కి ఫోన్ చేసి ఇలా వైరా కంపెనీలో కాశీకి జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని చెప్తాడు. అది విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. స్వప్న, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నేను చూసుకుంటాను కదా అన్నయ్య, కాశీకి ఏమీ ప్రాబ్లం లేదు కదా, కాశీకి ఏ సమస్య ఉండదు, నేను చెప్తున్నాను కదా అని కార్తిక్ అంటాడు. ఇంకా ఒక పక్కన దీప, ఏమైంది బావా? దీప, ఇప్పుడు అంతా అర్థమైంది. కాశీ వైరాతో చేతులు కలిపాడు. ఆ వైరానే కావాలని మన కంపెనీని తొక్కడానికి ఇదంతా చేశాడు. కాశీని ఎరగా వారుకున్నాడు. కానీ కాశీ వైరాకి హెల్ప్ చేస్తాడని ఎలా అనుకున్నాడు వైరా? ఎలా అనుకుంటాడు? జోష్న ఉంది కదా, జోష్నే వైరాతో చెప్పుంటుంది కాశీని కాశీని కదపమని. అందుకే ఇదంతా చూసి వైరా కొట్టాల్సిన చోట దెబ్బ కొట్టాడు. బావా, ఇప్పుడు దీన్నంతా మనం ఎలా నిరూపించగలం? నిజం ఎలా తెలుసుకోగలం? తెలుసుకుంటాం దీపా. జోష్న ఎంత తెలివిగా అయితే ప్లాన్ చేసి కాశీని వైరా గుప్పెట్లో పెట్టిందో, ఇప్పుడు మనం కాశీని కూడా మన గుప్పెట్లో పెట్టుకొని వైరాని, జోష్నని దోషులుగా నిరూపించాలి. ఎలా బావా? చెప్తానుక నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పేసి ఇక కార్తిక్ దీపతో చెప్తాడు. ఇక దీప సరే అని అంటుంది. ఇంకా ఒక పక్కన కాశీ అయితే వైరా దగ్గరికి వెళ్తాడు. ఇక వైరా, రా కాశీ, మిస్టర్ యంగ్ బాయ్, నువ్వు ఆఫీస్కి వస్తున్నావు అని తెలిసి నీకు ఇంత గ్రాండ్గా వెల్కమ్ని ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ సార్. మీరు నా మీద పెంచుకున్న ఈ రెస్పెక్ట్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పేసి అంటాడు. ఇక వెంటనే, ఇదిగో నీ జనరల్ మేనేజర్ పోస్ట్. ఈ రోజు నుంచి నువ్వు ఈ క్యాబిన్లోనే కూర్చుంటావు. అలాగే మా తరపున ఈ కారు కూడా నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పేసి అనగానే కాశీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు తగ్గ గౌరవం నాకు తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటాడు. సార్, ఆ కేసు ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కదా? కాశీ, నువ్వు ఇంత అమాయకుడు ఏంటి? మీ మామగారు నీ మీద ఎంత రివెంజ్ తీసుకున్నారు?
కనీసం నువ్వు ఆయన 4 రోజులన్నా జైల్లో ఉంచనివ్వవా? ఉండని. ఉంటేనే ఆయనకి నీ విలువేంటో తెలుస్తుంది. ఓకే సార్ అని అంటాడు. ఇక వైరా వీడొకడు మరి ఇంత అమాయకంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే దీప ఇంటికైతే వస్తారు. రాగాలే శివనారాయణ, కార్తీక్ చెప్పాను కదా శ్రీధర్ నిర్దోషిగా నిరూపణ అయ్యే వరకు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని. అవును తాత, నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న పని మీద ఇక్కడికి వచ్చాను. ఏంటా పని? అదే అకౌంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందామని అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి బావా అకౌంట్ డీటెయిల్స్ అడుగుతున్నాడు అని చెప్పేసి ఇక వెంటనే జోష్న, ఏంటి బావా మీ నాన్న జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే అకౌంట్స్లో ఏమైనా తారుమారులు చేశాడా? అందుకే ఆ నిజాలు ఎక్కడ బయటపడతాయని అకౌంట్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నావా అని వెనకాలనే, పెద్ద మేడం మీకు ఇంత అనుమానం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మా మాస్టర్ వచ్చిన కొన్ని రోజుల్లోనే జరిగిన లావాదేవీల గురించి నేను అకౌంట్స్ తెలుసుకోవాలని అడగట్లా. మీరు ఉన్నప్పుడు జరిగిన అకౌంట్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఏమో కావాలని మా నాన్నని సీఈఓని చేసావన్న కోపంతో నువ్వే ఇదంతా చేయించావన్న డౌట్ ఏంటి? ఆ అనుమానం రాదా నాకు అని వెనకాలనే జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ అలా చూస్తూ ఉంటే జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బావకి నిజం తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి, బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇదంతా చేయించడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ సీఈఓ కోసం నేనెందుకు ఇలా చేస్తాను? సీఈఓ కోసం చేశావో లేదంటే నీ తప్పులు ఎక్కడ బయటపడతాయోనని ఇలా చేశావో ఎవరికి తెలుసు అని వెనకాలనే, బావేంటి చూసినట్టు చెప్తున్నాడు అని చెప్పి జోష్న బావా అని అంటుంది. తాత, నేను అకౌంట్స్ చెక్ చేద్దామనుకుంది వీటన్నిటి గురించి కాదు, అసలు పొరపాట్లు ఎక్కడ జరిగాయో తెలుసుకుందామని. వాటి కోసమే నేను అన్నిటినీ మళ్ళీ చెక్ చేయాలి అనుకుంటున్నాను. సరేరా కార్తీక్, మేనేజర్ని కలువు, వాళ్ళు మొత్తం నీకు అన్నీ చెప్తారు. సరే తాత అంటూ కార్తీక్ బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలోకి బయట ఉన్న దశరథ డల్గా ఉంటాడు. మావయ్య ఏమైంది అలా ఉన్నావు? రెస్టారెంట్ గురించా? లేదురా కార్తీక్. మరి ఏమైంది మావయ్య అని వెనకాలనే దశరథ కార్తీక్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే దీప బయటికి వస్తుంది. ఇక కార్తీక్ దశరథ ఏడవడం చూసి ఇదేంటి మా నాన్న ఏడుస్తూ భావని హక్ చేసుకున్నారు, ఏమైంది అని అనుకుంటూ ఉంటే, మావయ్య ఏమైంది? ఏదైనా ప్రమాదమా? చెప్పు మావయ్య ఏం జరిగింది? ఒరే కార్తీక్, సుమిత్రకి టెస్టులు చేశాక అంతా బాగానే ఉందని చెప్పాను కదా. అవును. లేదురా, సుమిత్ర ఆరోగ్య విషయంలో ఏదో పెద్ద తేడానే ఉందంట. సుమిత్ర బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ని పైకి పంపించారు. 2 రోజుల్లో రిపోర్ట్ వస్తుందంట. సుమిత్ర విషయంలో ఏదో పెద్ద ప్రమాదమే ఉందని డాక్టర్ చెప్పారా. వీలైనంత త్వరగా సుమిత్రని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించమన్నారు. సుమిత్రకి వామిటింగ్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అయినా కళ్ళు తిరిగినా చాలా ప్రమాదం అని చెప్పారా. ఏంటి మావయ్య నువ్వంటుంది? అమ్మకి ప్రమాదమా అని దీప ఏడుస్తూ ఉంటుంది. ఇక దశరథ, అవునరా, మరి ఈ విషయాన్ని చెప్తే సుమిత్ర తట్టుకోలేదని, అలాగే నాన్న కూడా ఈ విషయం వింటే తట్టుకోలేరని చెప్పలేదురా. ఏం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది. 2 రోజుల్లో రిపోర్ట్ వచ్చే వరకు ఏం చేయలేం. మావయ్య నువ్వే చెప్తున్నావు కదా, రిపోర్ట్ వచ్చే వరకు నిజం తెలీదు అని. రిపోర్ట్లో అత్తకేమీ కాదు, అత్తకి అంతా బాగుందనే వస్తుంది. నా మీద నమ్మకం ఉంచు. అత్తకేమీ కాదు మావయ్య. మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడా మంచే చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అంటుంటే ధైర్యంగానే అనిపిస్తుందిరా. సుమిత్రకి ఏమో అవుతుందని భయంగా ఉంది. ఏమీ కాదు మావయ్య, నా మాట విను అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప, ఏంటి భగవంతుడా, ఒక తల్లిని దూరం చేసావు, ఇప్పుడు నా కన్న తల్లిని నాకు దూరం చేయాలనుకుంటున్నావా? ఎందుకు భగవంతుడా, ఎందుకు నాతో ఇన్ని ఆటలాడిపిస్తున్నావు అని దీప ఏడుస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే స్వప్నకి ఫోన్ చేస్తాడు. ఇక స్వప్న ఏమో చెప్పన్నయ్యా అని వెనకాలనే స్వప్నకి ఇక కార్తీక్ ఏదో పెద్ద ప్లాన్ చెప్తాడు. ఇక స్వప్న సరే అన్నయ్య అని చెప్పేసి అంటుంది. ఇంతలోకి స్వప్న కాశీకి ఫోన్ చేస్తుంది. ఇక కాశీ, ఏంటి స్వప్న అని వెనకాలనే, కాశీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అదేంటి? అవును. ఎందుక ఏంటి అని అడగ మాకు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి స్వప్న కాల్ కట్ చేస్తుంది. ఇక కాశీ, ఏదేంటి స్వప్న ఇలా అంటుంది, ఏమై ఉంటుంది అని చెప్పేసి కాశీ అయితే, సార్ నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. సరే కాశీ వెళ్ళు అని వెనకాలనే కాశీ ఇంకా గబగబా బయటికి వెళ్తాడు. ఇక స్వప్నకి మళ్ళీ ఫోన్ చేస్తాడు. స్వప్న ఇక తను బస్టాండ్లో ఉన్నానని చెప్తుంది. వెంటనే కాశీ స్వప్న దగ్గరికి వస్తాడు. స్వప్న ఏమైంది? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్పావు, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు స్వప్న. ఎక్కడికా? నీలాంటి మనిషిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని అర్థమైంది. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కాశీ.
స్వప్న ఏంటా మాటలు? అవును మరి. నువ్వు మా నాన్న విషయంలో ఇంత తప్పు చేస్తావని అస్సలు ఊహించలేదు. ఛీ! నీవు చేసిన తప్పుకి నాకు నీ మీద అసహ్యం వేస్తుంది. స్వప్న అది జోష్న మాటల్ని మళ్ళీ నమ్ముతావా? జోష్న చెప్పిందని ఆ వైరతో చేతులు కలుపుతావా? ఇంత చీప్‌గా దిగజారిపోతావా? తెలు నాకంతా తెలిసిపోయింది కాశీ. నువ్వేం చేశావో అని ఎనకాలనే కాశీ ఒక్కసారిగా స్వప్న నువ్వు చేసింది తప్పే అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అయినా ఇంత జరుగుతుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. జోష్నక్క నాకు వైరా కంపెనీలో జాబ్ ఇప్పిస్తానంది. ఆ వైరా దగ్గరికి వెళ్తే జనరల్ మేనేజర్ ఇస్తానని, అలాగే నిన్నింత ఇరిటేట్ చేసిన మీ సీఈఓకి నువ్వు తగిన గుణపాఠం చెప్పాలి కదా అని చెప్పేసి ఇక నాకు ఇలా చేయమని చెప్తే నేను చేశాను. అంతేగాని ఇలా జరుగుతుందని నాకు తెలీదు కాశీ అని వెనకాలనే కార్తీక్ ఈ మాటలన్నీ వింటాడు. ఇక కాశీ, బావా కాశీ, నువ్వు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నీ జీవితమే నాశనం కాబోతుంది. ఈ విషయంలో తప్పంతా నీదేనని, నువ్వే మామగారి మీద కోపంతో ఇదంతా చేశావని ఆ వైరా జోష్న ఇద్దరు కూడా నిన్ను కేసులో ఇరికించి వాళ్ళు తప్పుకుంటారు. ఏంటి బావ నువ్వంటుంది? దీనికి నాకు ఏ సంబంధం లేదు. అలా నువ్వు చెప్తే ఎవరు నమ్ముతారు? ఎందుకంటే ఆ వైరా చెప్పినట్టు నువ్వే ఇదంతా చేశావు. అలాగే జోష్నకు కూడా దీంట్లో సంబంధం లేదు. వాళ్ళిద్దరూ అనుకున్నది సాధించడం కోసం నేను ఎరగా వారుకున్నారు. బావా అవును కాశీ, జోష్న తన చేతికి మట్టంటకుండా నిన్ను వైరతో చేతులు కలిపేలా చేసింది. ఎందుకంటే జోష్న తప్పులు ఎక్కడ బయటపడతాయని. అవి మాస్టర్ ల్యాప్టాప్లో ఉన్నాయి కదా, ఆ అకౌంట్స్ బయటికి రాకూడదని జోష్న ఇలా చేసింది. అదంతా తెలియకుండా నువ్వు వైరా చేతిలో ఇరుక్కున్నావు. బావా దీనంతటికీ నాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే ఇంకా ఇవన్నీ చెప్పడంతో కార్తీక్, కాశీ ఇప్పుడు నువ్వు ఏం చెప్పావో అవన్నీ కూడా మన నోటితో చెప్తే ఎవరు నమ్మరు. వీడియో చూపిస్తేనే నమ్ముతారు. రేపు కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. నువ్వెలా అయినా ఆ వైరాతోనే నిజం చెప్పించి ఈ ఫోన్లో రికార్డ్ చేయాలి. సరే బావా, చూడు నేను చెప్పినట్టు చెయ్యి అని కాశీకి ఐడియా చెప్తాడు. ఇక కాశీ సరే బావా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక స్వప్న, అన్నయ్య కాశీకి ఏం ప్రమాదం లేదు కదా? ఇంకా కాశీ వైర దగ్గరికి వెళ్తాడు. సార్ సార్ అని ఎనగాలని ఏమైంది కాశీ? సార్ మా జోష్నక్క ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఏంటి కాశీ నువ్వు అంటుంది? అవును సార్, జోష్నక్క ఇదంతా కావాలని చేసింది. మీరు మిమ్మల్ని తను సీఈఓ అయ్యాక సగం షేర్స్ మీకు సేల్ చేస్తానని చెప్పింది కదా, అదంతా అబద్ధం. ఏంటి కాశీ నువ్వు అంటుంది? అవును సార్, నేను ఇప్పుడే మా షేర్ హోల్డర్స్తో మాట్లాడి వచ్చాను. సీఈఓకి ఇలా అయిందని అప్పుడే తెలిసింది. జోష్నక్క సీఈఓగా అయ్యి తన షేర్స్ అన్నిటినీ కూడా వేరే వాళ్ళకి అమ్ముతానని వాళ్ళ దగ్గర ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకుందంట. ఏంటి, జోష్న నిన్ను ఇంత మోసం చేసిందా? అవును సార్ అని వెనకాలనే ఇక వైరా, సార్ ఇప్పుడు ఈ విషయం నేను చెప్పానని మీరు మా అక్కతో చెప్పద్దు. ఎందుకంటే నేను మీతో ఇంత ఫేవర్గా ఉన్నానని తెలిస్తే నాకు మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉండదు. కాశీ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి వైరా అయితే ఇక జోష్నాకి కాల్ చేస్తాడు. అర్జెంటుగా కలవాలని చెప్తాడు. ఇక జోష్న, ఈ వైరా ఏంటి అర్జెంటుగా నన్ను కలవాలంటున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా బయట కలుస్తారు. ఇక కాశీ వాళ్ళిద్దరిని ఫాలో అవుతాడు. ఇక వైరా, ఏంటి జోష్న నన్నే చీట్ చేయాలని చూస్తున్నావా? చూడు, ఉన్న సీఈఓని ఎలా అయినా దింపేసి నన్ను సీఈఓని చేయని నా దగ్గరికి నువ్వు అడిగితేనే కదా నేను ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేసి ఆ కేసు శ్రీధర్ మీద పడేలా చేసి శ్రీధర్ అరెస్ట్ అయ్యేలా చేశాను. ఇదంతా నువ్వు చెప్తేనే చేశాను. కానీ ఇప్పుడు నువ్వు షేర్స్ని వేరే వాళ్ళకి అమ్మాలని చూస్తున్నావా? వైరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా నేను ఇంకా సీఈఓనే కాలేదు. అప్పుడే నేను షేర్స్ ఎలా అమ్మగలను, అడ్వాన్స్ ఎలా తీసుకోగలను? నీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూడు జోష్న, నువ్వు చెప్పింది నిజమైతే ఓకే, కాదు అంటే ఈ వైరా ఎంతకైనా తెగిస్తాడు, గుర్తుపెట్టుకో. చూడు, నేను చెప్పేది కూడా నీకు అర్థం చేసుకో. నేనేమి నిన్ను చీట్ చేయలేదు అని వెనకాలనే వైరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోష్న, వీడు మొహల్లే, వీడు నన్నేం చేస్తాడు? ఒక్కసారి మావయ్యని అరెస్ట్ అవని, ఆ తర్వాత ఈ వైరా సంగతి నేను చూసుకుంటాను అని మనసును అనుకుంటుంది. ఇక కాశీ ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తాడు. ఇక కోర్టులో కేసు ఫైల్ అవుతుంది కదా, శ్రీధర్ని కోర్టుకి తీసుకొస్తారు. ఇక జోష్న, దశరథ అందరూ కూడా కోర్టుకి వస్తారు. వైరా కూడా అక్కడే ఉంటాడు. ఇంకా వైరా జోష్న ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక శ్రీధర్ని జైల్లో కోళ్ళ నిలబట్టి లాయర్ శ్రీధర్ చేసిందంతా కూడా చెప్తాడు. ఇక కార్తీక్, సాక్ష్యం ఉంది, మా నాన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి కాశీ చూపించిన వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా ఆ వీడియో చూసి వైరా జోష్న షాక్ అయిపోతారు. శివనారాయణ దశరథ కూడా షాక్ అవుతారు. ఇక వైరా అలాగే జోష్న
కావాలని శ్రీధర్ మీద కోపంతో పంతంతోనే ఇలాంటి పని చేశారు కాబట్టి దీనంతటికీ కారణమైన వైరాకి 6 నెలల జైలు శిక్ష. అలాగే ఒక మనిషి మీదని రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేసినందుకు జోష్నకి ఇది మొదటి తప్పుగా భావించి హెచ్చరికగా వదిలేస్తున్నాను అని కోర్టులో కేసు చెప్తారు. ఆ మాటతో ఇక జోష్నకి చాలా భయం వేస్తుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే